యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను ప్రియులారా. అందరూ బాగున్నాను కదా. మరి మనం గత ఎపిసోడ్లో మనము క్రీస్తు శిష్యుడువా లేకపోతే అనుచరుడువా అనే అన్న అంశంపై మనం ధ్యానించుకుని ఉన్నాము. అది పార్ట్ 2. ఇది పార్ట్ 1. ఇప్పుడు పార్ట్ 2 మనము ధ్యానించుకుందాం. చూడండి, మనము వాక్యమందు నిలిచిన వారైతే అన్న విషయం మీద మళ్ళీ వాక్యమందు నిలిచిన వారు అపవాదిని జయిస్తారు. వాక్యం మనలో ఉంటే మనం అపవాదిని కూడా మనము జయించగలము అన్న విషయం మీద మనం ధ్యానించుకున్నాము. కనుక ఇప్పుడు ఒక విషయము, వాక్యము నిలిచి ఉంటే మనము వర్ధిల్లుతాము. మనం ఏమవుతామంట? వర్ధిల్లుతామంట వాక్యము నిలిచి ఉంటే. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు. ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపగా నీవు తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము నీవు చేయనట్లు జాగ్రత్త పడినట్లు, దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. చూడండి, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు తప్పక వర్ధిల్లుతారు. ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తామో, ఫస్ట్ ఇంపార్టెంట్ దేవునికి ఇవ్వాలి. దేవుడే అంటాడు కదా, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని. నీ తండ్రి నేను, నీ తల్లి నేను, నీ కుమారుడు నేను, నీ కుమార్తె నేను, నాకంటే ఎక్కువగా ప్రేమించబడి నాకు పాత్రుడు కాడు. ఇవన్నీ మనకు తెలిసినవి. కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ మనం ఇవ్వాల్సింది ఎవరికి? ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఎవరికి అంటే ప్రభువుకే. అలా ఇచ్చిన వారు తప్పనిసరిగా వారు జీవితంలో వర్ధిల్లుతారని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి దేవుని మాటలు మనలను పవిత్రపరుస్తాయి. దేవుని మాటలు మనల్ని ఏం చేస్తాయి? పవిత్రపరుస్తాయి, పరిశుద్ధపరుస్తాయి. ఆయన మాటలు పవిత్రపరుస్తాయి, ఆలోచనలను పరిశుద్ధపరుస్తుంది. అందుకనే మన మనసులను దేంతో నింపుకోవాలంట? వాక్యంతో నింపుకోవాలి అని చెప్తున్నాడు ప్రభు. వాక్యంతో నింపుకోవాలి మన మనసులను, మన హృదయాన్ని. దేంతో నింపుకోవాలి? వాక్యంతో నింపుకోవాలి, ధ్యానించాలి. చదివేసేసి అక్కడ పెట్టేసేసి బైబిల్ అక్కడ పెట్టి వెళ్ళిపోవడం కాదు, దాన్ని ధ్యానించాలి. నేను చెప్పాను కదా ఫస్ట్ ఎపిసోడ్లో, ఏది ఎలా నెమరు వేస్తుందో అలా నెమరు వేసుకోవాలి. విన్న వాక్యాన్ని మనం నెమరు వేసుకునే వారిగా ఉండాలి. అదే ఇంకో ఉదాహరణ సింహం గురించి కూడా. అది ఆకలితో ఉన్నప్పుడు ఏ విధంగా తింటుందో అలాంటి ఆతృత అనేది మనలో ఉండాలి. వాక్యం పట్ల అలాంటి ఆతృత అనేది మనకి ఉండాలని కూడా తెలియజేస్తున్నాడు. అదేవిధంగా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12లో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కటకం కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను ములుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఎందుకనగా దేవుని వాక్యం ఎలా ఉందంట? సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి. అంటే రెండంచులు గల వాడి గల ఖడ్గం అంటే కత్తి. ఎటువంటి ఖడ్గం కంటేనే వాడిగా ఉండి
ప్రాణాత్మలను కీళ్లను మురుగును విభజించున్నంత మట్టుకు దూరుచుంటే మన బాడీలో అనేకమైన ఎన్ని ఉన్నాయి, అనేక కండరాలు కావచ్చు, నరాలు కావచ్చు, ఎముకలు కావచ్చు, కీళ్ళు కావచ్చు, రకరకాల ఎన్ని లక్షలు ఎన్నో ఉంటాయి. ఇవన్నిటినీ పరిశుద్ధపరిచేది ఏది అంటే, ఇవన్నిటినీ మన హృదయాన్ని పరిశుద్ధపరిచేది ఏది అంటే రెండంచులు గల వాటి గల ఖడ్గం అంటే వాక్యం. కనుక జీవం గల వాక్యమును మీరు నమ్మి మీ నోటితో ఉచ్చరిస్తే ఆ మాటలు మీలో క్రియ చేసి మిమ్మును శుద్ధి చేస్తాయి. జీవం గల వాక్యమును మీరు నమ్మాలి. ముందు వాక్యాన్ని మనము నమ్మాలి. జీవం గల వాక్యమును మీరు నమ్మి మీ నోటితో మీరు ఉచ్చరిస్తే, మనం నోటితో ఏం చేయాలి? ఉచ్చరించాలి, చదవాలి నోటితో బైబిల్. ఉచ్చరిస్తే ఆ మాటలు మీలో క్రియ చేసి మిమ్మును శుద్ధి చేస్తాయి. మీ ఆలోచన విధానం పూర్తిగా మారుతుంది. మన ఆలోచన, మన తలంపులను పూర్తిగా మారుతుంది. ఇక వాక్యమందు నిలిచి ఉంటే నీవు ఫలిస్తావు. వాక్యమందు నిలిచి ఉంటే నీవు ఫలిస్తావు. వాక్యమందు మనం నిలిచి ఉండాలి. ఎలా చూడండి, యోహాను వార్త 15వ అధ్యాయం 3-4 వచనం చూసినట్లయితే, నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటే కానీ అది ఫలింపదు. అంతే కదా? తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటే కానీ అదే ఫలింపదు. మరి అలాగే నా యందు మీరు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు. చూడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును. మనము ఏం చేస్తాం? అడుగుతాం. అడుగుడి మీకు ఇయ్యబడినని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూస్తాం కదా. అడుగుడి మీకు ఇయ్యబడునని, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, ఇవన్నీ ఉన్నాయి. అయితే అడుగుడి మీకు ఇవ్వబడిన అడగమన్నాడు కదా దేవుడు. మనం అడిగితే ఇచ్చేస్తాడు దేవుడు, కన్నీళ్ళు కాస్తే ఇచ్చేస్తాడు దేవుడు అని అనుకుంటాం. చాలామంది సహజంగా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్రతి వాగ్దానానికి ఒక షరతు అనేది ఉంది. ప్రతి వాగ్దానానికి ఒక షరతు అనేది ఉంది. ఏంటి ఆ షరతు? ఇప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడిను అని ఉంది. అడుగుడి మీకు ఇవ్వబడిను అంటే ఏంటి? అడగగానే దేవుడు ఇస్తాడనే కదా మన అర్థం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ దానికి రిలేటివ్గా ఏముందంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు మీకు అవి అనుగ్రహించబడును అంటున్నాడు. చూసారా? నా యందు మీరు నిలవండి, మీ యందు నేను నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడిన అంటే దానికి అర్థం తెలుస్తుంది కదా. కనుక మరి నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగా నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ప్రభువునకు వేరుగా ఉండి మనం ఏం ఫలింపలేం. ప్రభువుకి వేరుగా ఉండి మనం ఫలింపలేం.
దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవునితో సహవాసం చేయకుండా, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, దేనికి ఇష్టానుసారం మనం జీవించకుండా మనము ఫలింపలేము. వాక్యం మన ఆత్మకి ఎంతో అవసరం. వాక్యం మనకి ఎంతో అవసరం. చూడండి, ఈ భౌతిక శరీరానికి ఆహారం ఎంత అవసరమేనా? ఒకరోజు ఆహారం తినకపోతే ఎలా ఉంటుంది? మనం ఎంత నీరసంగా ఉంటాం చెప్పండి. భౌతిక శరీరానికి ఈ యొక్క ఆహారం ఎంత అవసరమో 3 పూటలు ఖచ్చితంగా తింటున్నాం కదా. తింటే కానీ అయినా నీరసమే వస్తుంది మనకి. భౌతిక శరీరానికి ఆహారం ఎంత అవసరమో అలాగే ఈ ఆత్మీయ జీవితానికి కూడా వాక్యం అనే ఆహారము అంత అవసరము. వాక్యం అనే ఆహారము అంత అవసరం ప్రియులారా, ఈ వాక్యం అనే ఆహారం. కాబట్టి చూడండి, ద్వితీయోపదేశకాండం 8:3 ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నట్లు బ్రతుకుదురు. ఒకవేళ ఆహారం వల్లనే కాకుండా యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల కూడా నట్లు బ్రతుకుతారు. దేవుడు సెలవిచ్చిన మాట వల్ల కూడా బ్రతుకుతారు. కాబట్టి మీ శరీరము అనారోగ్యంతో బలహీనపడిన మీ ఆత్మకి అనారోగ్యం తట్టుకునే శక్తి ఉంది. బలహీనపడింది అనుకోండి మన శరీరం, ఈ అనారోగ్యాన్ని తట్టుకునే శక్తి కూడా మనకి ఉంది. ఎలా అంటారా? చూడండి, తట్టుకునే శక్తి ఉంది. అది మీ ఆత్మ అనారోగ్యంతో ఉంటే మీ శరీరం దాన్ని తట్టుకోలేదు. మన ఆత్మ కనుక అనారోగ్యంతో ఉంది అంటే దేవుని యందు మనం భయభక్తులు లేకుండా మనం జీవిస్తున్నట్లయితే మనం తట్టుకునే శక్తి మనకి లేదు. ఎందుకంటే చూడండి, సామెతలు 18:14 చూసినట్లయితే నర్ని ఆత్మ వారి వ్యాధిని ఓర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? కాబట్టి నీ వ్యాధి నోర్చు ఆత్మకు శక్తినిచ్చే వాక్యం అందు నిలిచి ఉండటం ఎంతో అవసరం. కాబట్టి వాక్యమందు నిలిచి ఉంటేనే విశ్వాసములో ఎదుగుతాం మనం. ఇదంతటికీ మనం చెప్పుకున్నదంతటికీ మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? మనం వాక్యమందు నిలిచి ఉంటేనే మనము అభివృద్ధి చెందుతాము, ఫలిస్తాము. వాక్యమందు నిలిచి ఉంటేనే ఈ డబ్బు వలన కాదండి, డబ్బు వలన కాదు. డబ్బు వలన మనం దేవుడు మనల్ని ఏ విధముగా మనల్ని అభివృద్ధి చేయగలడు. డబ్బే అవసరమో లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే, చాలామంది దురాశ డబ్బు మీద దురాశ అన్నమాట. డబ్బు అంటే మరి అంత అలాంటి దురాశతో అనేక మంది బైబిల్ గ్రంథంలో అనేక మంది ఏ విధంగా నశించిపోయారో మనకు తెలుసు. అది అవసరం లేదు. మనకున్న దాంతో మనము ఎలా ఉండాలో సాటిస్ఫై కలిగి జీవించే వారిగా ఉండాలి. మనకున్న వాటితోనే మనకి ఏమున్నది, దేవుడు ఏది ఇచ్చాడు దాంతోనే మనం సాటిస్ఫై అయ్యేవారిగా ఉండాలి. కానీ మనము దురాశకు పోయేవారిగా ఉండకూడదు. ఒకవేళ దురాశకు పోయేవారిగా ఉన్నట్లయితే శ్రమలు తప్పవు. దురాశకు పోయేవారిగా ఉండకూడదు. కనుక చూడండి, రోమ 10:17 వినుట వలన విశ్వాసం కలుగును. మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం? వినడం వల్ల మనకేమొస్తుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం అనేది దేనివల్ల? క్రీస్తు మాటలు వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. అంతేగాని వేరే మాటల వల్ల కాదండి. ఈ ముసలమ్మ ముచ్చట్లు రకరకాల మాటల వల్ల కాదు. ఆ మాటలు వద్దు, ఆ మాటలు బంద్ చేసేయాలి. అలాంటి మాటలు మనకి వద్దు. ముసలమ్మ ముచ్చట్లు నిజంగా అవి చూస్తే నాకు ఎలర్జీ. అలా మాట్లాడుకునే వాళ్ళని చూస్తే కూడా నాకు ఇష్టం ఉండదు. మరి ఏంటో ఫస్ట్ నుండి కూడా
నేను నాకు కూడా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కూడా చాలా మా మదర్ ఏంటి ఇట్లా మమ్మల్ని ఇట్లా ఎక్కడికి పంపించేవారు కాదు. ఫ్రెండ్స్ కూడా తక్కువే, ఫ్రెండ్స్ సర్కిల్ కూడా మాకు తక్కువే. కాబట్టి అందువల్ల మాకు ఎక్కువగా ఎవరితో మాట్లాడడం, కాంటాక్ట్ అవ్వడం మనకి ఇష్టము ఉండదు, ఎవరో ఒకరు అంతే. కాబట్టి ఈ విధంగా ముసలమ్మ ముచ్చట్లు కాదు, ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? క్రీస్తు వలన మనము క్రీస్తు మాటలు వినటం వలన మనకి విశ్వాసము కలుగుతుంది అంటున్నాడు. క్రీస్తు మాటలు వినటం వల్ల మనకి విశ్వాసం కలుగుతుంది అంటున్నాడు. మరి ఎంతమంది క్రీస్తు మాటలు వినేవారిగా ఉన్నారు? క్రీస్తు మాటలు ఎంతమంది వినేవారిగా ఉన్నారు? మరి ఆ విధంగా అయితే చూడండి, ఈ రోజుల్లో క్రీస్తుని గురించి చెప్పేవారు కూడా తక్కువైపోయారు. అంటే ఎవరి సొంత బోధలు వాళ్ళు చేసేస్తున్నారు, ఎవరి సొంత బోధలు వాళ్ళు చేసేస్తున్నారు. ఏం బోధలు? వాళ్ళు ఇష్టానుసారంగా చేసేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. కొంతమంది వారికి అనుకూలంగా చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి ఆ విధంగా ఉండకూడదని కూడా దేవుని వాక్యము తెలియజేస్తుంది. కనుక చూడండి, ముందే చెప్పాడు పౌలు భక్తుడు ముందే చెప్పాడు, ఇలాంటి రోజులు కూడా వస్తాయని పౌలు భక్తుడు హెచ్చరించాడు కూడా. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనము, ఎందుకనగా జనులు హితబోధన సహింపరంట. అంటే మంచి చెప్తే సహింపరు, మంచి చెప్తే ఇష్టం ఉండదు వాళ్ళకి. హితబోధన సహింపగా, చూడండి 2వ తిమోతి 4:3లో, హితబోధన సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, అంటే వారి కొరకు అనుకూలమైన బోధకులను తయారు చేసుకుని సత్యంలోకి చెవినీయక కల్పనా కథల వైపుకు తిరుగు కాలం వచ్చును. సత్యంలకు చోటివ్వక కల్పనా కథల వైపుకు తిరుగు కాలం వచ్చును. ఇవన్నీ నేటి దినాల్లో మనం చూస్తూనే ఉన్నాం నేటి దినాల్లో. చూడండి, మారు మనసు గురించి కానీ, పశ్చాత్తాపం గురించి కానీ, రక్షణ మార్గం గురించి కానీ, రక్షణ గురించి కానీ ఈ బోధలు రోజు రోజుకి కనుమరుగైపోతున్నాయి అన్నీ కూడా. కాబట్టి దూరం నుండి క్రీస్తుని వెంబడించేవారుగాను, క్రీస్తు అనుచరులుగాను మిగిలిపోతున్నారే కానీ, దూరం నుండి క్రీస్తుని వెంబడించి మరి క్రీస్తు అనుచరులుగా మిగిలిపోతున్నారు కానీ ఆయన శిష్యులుగా దగ్గరికి రావట్లా. ఆయన శిష్యులుగా దగ్గరికి వచ్చేవారు లేరు, ఆయన శిష్యులుగా దగ్గరికి రావడం లేదు. కాబట్టి శిష్యత్వాన్ని పక్కన పెడుతున్నారు. కాబట్టి నీవు వారిలో ఒకరిగా మిగిలిపోక దేవుని వాక్యమందు నిలిచి ఉండు. అప్పుడు నీవు ఫలించి వర్ధిల్లి జయించి అపవాది తంత్రములను సులువుగా తిప్పికొట్టగలవు, నిజంగా ఆయన శిష్యుడవు కాగలవు. ఈ కల్పనా కథలను విడిచిపెట్టేసి శిష్యత్వాన్ని కనుక నువ్వు ధరించినట్లయితే, దేవుని శిష్యుడిగా నువ్వు జీవించినట్లయితే, ఈ యొక్క అపవాది తంత్రాలను నీవు తిప్పివేయగలవు. కాబట్టి మరి ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే నీవు క్రీస్తు శిష్యుడువా లేక అంత్యుడువా? నువ్వు శిష్యుడిగా ఉండాలనుకుంటున్నావా లేకపోతే దూరం నుండి చూస్తే అంత్యుడిగా ఉండాలనుకుంటున్నావా? ఏది అనేది మనము ధ్యానించుకుని ఉన్నాం. కాబట్టి ఈ వాక్యం మీ అందరూ విని ఆ వాక్యానుసారంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, దొంగనైన ప్రభా, నీ వాక్యంలో తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన
మీకు వందనం తెలియజేసుకుంటున్నాం దేవా తండ్రి. ఇదినైనా మరి ప్రతి ఒక్కరిలో తండ్రి మారు మనసు అనుగ్రహించండి నాయన ప్రభా. అక్కడ మార్గం దయచేయండి ప్రభా తండ్రి. పశ్చాత్తాపాన్ని కలుగజేయండి నాయన ప్రభా. నాయన నీ బిడ్డలుగా జీవించగా నీకు దయచేయండి నాయన ప్రభా. నీ శిష్యులుగా ఉంటే కనుక అనుగ్రహించమని నీ వేడుకొంచున్నాము నాయన ప్రభా తండ్రి. నాయన మరి వాక్యం ముందు ప్రతి ఒక్కరు నిలిచిన వారిగా ఉంటే కృప చూపండి నాయన ప్రభా. ఈ వాక్యం పట్ల అందరు విధేయులే ఉంటే కృప చూపమని నజరేయుడనేసి నా బ్రతమాలు వినముగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యాన సహవాసము సకల జీవనులు సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.